ఇప్పుడు రీసెంట్‌గా ఎల్ఆర్ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్‌లో. అసలు ఎల్ఆర్ఎస్ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? ఎటువంటి భూములు అందులో వర్తిస్తాయి? యెస్ అండి. సో, ఎల్ఆర్ఎస్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అండి. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ దాన్ని 2020లో అనౌన్స్ చేసున్నారు. అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోండి ఎల్ఆర్ఎస్‌కి అని చెప్పున్నారు. చెప్పిన తర్వాత అలా ఆగిపోయింది ఎల్ఆర్ఎస్. ఎవరైతే హౌసెస్ కట్టుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా మున్సిపల్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ తీసేసుకొని పర్మిషన్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్న రీసెంట్‌గా మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేశారు. ఓకే. విత్ ది 25% ఆఫ్ డిస్కౌంట్. ఓహ్! సో, దీని ద్వారా ఏం జరుగుతుందంటే 2020 కంటే ముందు ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో జీపీ లేఅవుట్స్ అంటే గ్రామ పంచాయత్ లేఅవుట్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఎటువంటి అప్రూవల్స్ ఉండవు. సో, అప్పట్లో డైరెక్ట్‌గా ఊరు సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన లేఅవుట్స్ అవన్నీ. ఓకే. సో, దానికి నాలా కన్వర్షన్ చేసేసి లేఅవుట్స్ వేసేసారు. సో, ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అన్నవే దానికి ఎల్ఆర్ఎస్ అవసరం. ఓకే. సో, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికంటే ఎవరైతే అక్కడ ప్లాట్స్ తీసుకున్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సో, ఎటువంటి లేట్ చేయకుండా మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోండి. ఇప్పుడు మొన్నటి వరకు మార్చ్ 31, 2025 వరకు ఎల్ఆర్ఎస్ పెట్టున్నారండి. సో, ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఏప్రిల్ 30 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. వావ్! సూపర్. సో, బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట ఇది. 25% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. ఆలోచించండి, అంటే ₹1,00,000 మనకి ఎల్ఆర్ఎస్ అవుతే దాంట్లో 25% అంటే 75,000 మనకి ఎల్ఆర్ఎస్ వచ్చేస్తుంది. 25,000 సేవ్ అయింది కదా మరి. కరెక్ట్. ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు? చేయకండి, ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ కట్టుకోండి. ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే వాళ్ళకి లోన్ అనేది ఇమీడియట్గా వస్తుంది ల్యాండ్ పైన. ఓకే. సో, ఒక ఇన్వెస్టర్ నాకు లోన్ కావాలన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉందా అని అడుగుతారు బ్యాంకర్. ఎల్ఆర్ఎస్ లేదు అని అంటే లేదండి మేము ఇవ్వలేము అంటారు. సింపుల్ గా. సో, ఎమర్జెన్సీగా ఏమైనా లోన్ కావాలంటే ఎల్ఆర్ఎస్ ఉంది అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్లైండ్గా ఇచ్చేస్తారండి. తర్వాత లీగల్ గా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే. ఓనర్షిప్ స్ట్రాంగ్, ఇంకా అసలు ఏం ఉండదు. ఓనర్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో, దానివల్ల ఎల్ఆర్ఎస్ మీరు 100% తీసుకోండి, చేసేసుకోండి, బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఏ టైంలో ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేస్తారో తెలియదు కాబట్టి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎల్ఆర్ఎస్ తీసుకుంటాం.